వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. గ్రూప్ 2కు సంబంధించి అత్యంత కీలకంగా ఉండే 150 మార్కులతో కూడిన పేపర్ 4 తెలంగాణ మూమెంట్. దీనికి సంబంధించి అప్టేక్ జాబ్ నుండి అత్యంత సులభంగా షార్ట్ వేలో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మొదటి అంశం, సాధారణంగా తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తే మనకి 3 దశలుగా విభజించడం జరుగుతుంది. మరి దీనికి ఎక్కడైనా అథెంటికేషన్ ఉందా? అసలు తెలంగాణ ఉద్యమాన్ని 3 దశలుగా విభజించడానికి అథెంటికేషన్ ఏంటి? సోర్స్ ఏంటి అంటే, సాధారణంగా ఉద్యమం అనేది మనకు సోషియాలజీలో కనుక గమనిస్తే ఉద్యమం అనేది 5 దశలను స్పష్టంగా కలిగి ఉంటుంది. మరి ఆ 5 దశల యొక్క లోతును తెలుసుకోవడం కోసం అసలు ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది, ఆ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది, ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని ఏ విధంగా నిర్ణయించుకుంది, ఆ లక్ష్యం కోసం ఇలాంటి మార్గాలను అన్వేషించింది, ఆ మార్గాల ద్వారా ఆ లక్ష్యాన్ని ఏ విధంగా సాధించింది, ఇలా మనం 5 దశలతో కూడిన లక్షణాలు అనేవి ప్రతి ఉద్యమానికి ఉంటాయి. కాబట్టి రాబోయే భావితరాలకి తెలంగాణ ఉద్యమం గురించి క్షుణ్ణంగా తెలవడం కోసం తెలంగాణ మేధావులు, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఆధారితంగా దీన్ని మనము 3 దశలుగా మాత్రమే విభజించుకున్నాము. అంటే దీనికి ఖచ్చితమైన అథెంటికేషన్ లేదు. కానీ ఉద్యమం యొక్క లోతు, ఉద్యమం యొక్క ప్రారంభం, ఉద్యమానికి కారణాలు స్పష్టంగా తెలుసుకోవడం కోసమే ఈ ఉద్యమాన్ని మనము 3 పార్ట్లుగా విభజించుకోవడం జరిగింది. అందులో మొదటి భాగాన్ని గమనిస్తే తెలంగాణ భావన అంటున్నాం, ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం చదువుతాం మనము? అసలు ఒక తెలంగాణ ఏంటి, దాని యొక్క కల్చర్ ఏంటి, ఆ కల్చర్లో ఎలాంటి సాంప్రదాయాలు, ఎలాంటి ఆచార వ్యవహారాలు, ఎలాంటి పండుగలు నిర్వహించుకున్నారు, క్రమంగా ఈ ఆచార వ్యవహారాలు, ఇలాంటి సమాజం ఎందుకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఉద్యమించింది, ఆ ఉద్యమించే క్రమంలో ఏ విధంగా ఉద్యమాన్ని నిర్మించింది అనేది మనకు మొదటి దశ అయిన తెలంగాణ భావన లేదా ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ ఉంటుంది. మరి దీని యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1948 నుండి 1970 అంటున్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 22 సంవత్సరాలు. అంటే 2 దశాబ్దాలకు పైగా కొనసాగడం జరిగింది. అంటే ఈ 2 దశాబ్దాల కాలంలో ప్రజలకి తమ సమాజం పట్ల, సమాజంలోని తమ లక్షణాలు అంటే ఆచార వ్యవహారాల పట్ల అవగాహన అనేది ఏర్పడింది. అసలు మనం ఎందుకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవాలి, మనం ఒకప్పుడు ఏ విధమైన లక్షణాలను, ఏ విధమైన సమాజాన్ని, ఏ విధమైన ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నాం, వాటిని సంరక్షించుకునే క్రమంలో మనకు ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం అనే భావనకి ప్రజలు రావడం జరిగింది. అందుకే దీన్ని తెలంగాణ భావన లేదా ఐడియాలజీ ఆఫ్ తెలంగాణ అంటున్నాం. అంటే ఇది 1948 నుండి 1970 మధ్య కొనసాగడం జరిగింది. సో దీనికి సంబంధించి 1948 నుండి 70 వరకు ఒక్కొక్క సంవత్సరంగా ఏం జరిగింది అనేది మనము ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము అంటే, ఎగ్జామినర్ వే ఆఫ్ క్వశ్చన్ కనుక గమనిస్తే ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ చూడండి, అది ఎగ్జాక్ట్లీ అది సివిల్స్ స్టాండర్డ్ను ఫాలో అయింది. అందులో ఎక్కువగా ఏమన్నారు, సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్ అడుగుతున్నాడు, అందులో ఆరోహణ అవరోహణ క్రమాలు అడుగుతున్నాడు చూడండి. సో సరి అయినవి సరికానివి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. అలాంటి వాటికి ఆన్సర్ దొరికే విధంగా మనం షార్ట్ ఫామ్ రెడీ చేయడం జరిగింది. ఇక్కడ గమనిస్తే 1948 నుండి 1970 వరకు సంవత్సరాల ఆధారంగా ఏ సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఎగ్జామినర్ ఏ విధంగా ఇవ్వచ్చు దీని మీద బేస్ చేసుకుంటే అంటే, అతడే ఒక 4 సంఘటనలు ఇచ్చి వీటి కాలం ఆధారంగా వరుస క్రమంలో అమర్చమనవచ్చు. ఇప్పుడు ఇంకా కొద్దిగా దాన్ని టఫ్నెస్ పెంచడం కోసం వాడే 4 సంఘటనలు ఇచ్చి వీటిని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చమని ఇవ్వచ్చు. లేదు, ఒక సంఘటన ఇచ్చి ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తి కానీ, ఆ సంఘటనలో పాల్గొన్న సంస్థను కానీ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్లకి ఖచ్చితంగా ఆన్సర్ ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో లేదు, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి, ఒకే ఏరియాను లోతుగా అడిగే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏం చేసాం, ఈ షార్ట్ నోట్లో ఫస్ట్ ఇయర్ వైజ్గా రాసి ఒక్కొక్క సంఘటన ఇన్డెప్త్గా చదవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనం గమనిస్తే 1948 నుండి 1970 వరకు జరిగిన సంఘటనలు గమనించాలి. అందులో మొట్టమొదటి సంఘటన గమనిస్తే 1948 సెప్టెంబర్ 10 అంటున్నాము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్. ఏంటి 1948 అనగానే మనకి ఆపరేషన్ పోలో గుర్తుకు రావడం జరుగుతుంది. ఆపరేషన్ పోలో సంఘటన దేన్ని చూపిస్తుంది అంటే, హైదరాబాద్ రాష్ట్రంగా, హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ప్రాంతాన్ని భారతీయ యూనియన్లో కలిపారు. భారతదేశంలో కాదు, బాగా గమనించండి. భారతీయ యూనియన్లో కలిపే ప్రక్రియనే మనము దానికి చేపట్టిన ఆర్మీ ఆపరేషన్ మనం ఏమంటాం, ఆపరేషన్ పోలో అంటాం. అది వివిధ రకాల పేర్లతో పిలువబడడం జరుగుతుంది. సో మరి 1948 సెప్టెంబర్ 10 ఏం జరిగింది అంటే, 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
నిజాం రాజ్యంలో చివరి నిజాం 7వ నిజాం అతడే మనకి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేశాడు, మోహిని నవాజ్ జంగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకు ఏర్పాటు చేశాడు ఈ మోహిని నవాబ్ జంగ్ కమిటీని అంటే, భారతదేశం హైదరాబాద్ సంస్థానాన్ని ఆక్రమించుకోవడానికి, హైదరాబాద్ సంస్థానాన్ని భారతీయ యూనియన్లో కలపడానికి ప్రయత్నాలు చేస్తుంది, మమ్మల్ని కాపాడండి అని యుఎన్ఓ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ బాగా గమనించండి, యుఎన్ఓను గమనిస్తే 1945 అక్టోబర్ 24న మనకి ఎక్కడ అది మనకి క్లియర్గా న్యూయార్క్ కేంద్రంగా యుఎన్ఓ అనేది ఏర్పడుతుంది. దాన్ని ప్రధానంగా 6 భాగాలు ఉంటాయి. అందులో 4వ భాగాన్ని గమనించండి, ధర్మ కర్తృత్వ మండలి అంటాం, ట్రస్టీషిప్ కౌన్సిల్ అంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటి? ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉద్దేశం ఏంటంటే, ఏదైనా ఒక దేశం ఆధీనంలో ఉన్న ప్రాంతం అది ఆ దేశానికి సంబంధించింది కాదు, కానీ ఆ దేశం ఆధీనంలో ఉండవచ్చు. అంటే అమెరికా ఆధీనంలో కానీ, రష్యా ఆధీనంలో కానీ, బ్రిటన్ ఆధీనంలో కానీ, ఇలాంటి బలమైన దేశాల ఆధీనంలో బలహీనమైన ప్రాంతాలు ఉంటాయి, వాటిని రక్షించడం అనేది దాని యొక్క ఉద్దేశం. అలాంటి కోణంలోనే ఈ మోహిని నవాబ్ జంగ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. వాళ్ళను యుఎన్ఓకి వెళ్ళి ఫిర్యాదు చేయమన్నాడు. ఎవరి మీద చేయమన్నాడు? భారతదేశం మీద, భారత ప్రభుత్వం మీద చేయమనడం జరిగింది. సో కాబట్టి 1948 సెప్టెంబర్ 10న మోహిని నవాబ్ జంగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సందర్భంలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో కంప్లైంట్ ఇచ్చింది. మరి ఇచ్చిన సందర్భంలో ఎవరున్నారు? యుఎన్ఓ భద్రతా మండలి అధ్యక్షుడిగా అలెగ్జాండర్ ఖండోగన్ ఉండడం జరిగింది. అలెగ్జాండర్ ఖండోగన్ ఎవరవుతున్నారు? అప్పుడు యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ యొక్క భద్రతా మండలి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మరి అలాంటి సందర్భంలోనే భారతదేశ ప్రతినిధిగా ఎవరున్నారు అంటే రామస్వామి ముదలియార్ ఉండడం జరిగింది. సో రెండో డేట్ని గమనిస్తే 1948 సెప్టెంబర్ 11 అంటున్నాం. ఏం జరిగింది? 1948 సెప్టెంబర్ 11 అనగానే ముస్లిం నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా మరణించడం జరిగింది. ఇతడు చాలా చాలా కీలకమైన వ్యక్తి. సమాజంలో భారతదేశ చరిత్రలో మనకి మతవాదం ఏర్పడడానికి, మతవాదం ఆధారంగా ఒక దేశం ఏర్పడడానికి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. రెహమాన్, మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ ఇక్బాల్ ఇలాంటి ముగ్గురు నేతృత్వంలో క్లియర్గా ఒక పాకిస్తాన్ అనే భావజాలంతో పాకిస్తాన్ ఏర్పడడానికి కారణమవుతుంది. అలా పాకిస్తాన్ ఏర్పడడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి మన మహమ్మద్ అలీ జిన్నా అంటున్నాం. ముస్లిం లీగ్ మనకు దానికి అధ్యక్షుడిగా ఉంటూ క్రమంగా అతడు ఏం చేశాడు? పాకిస్తాన్ ఏర్పడడానికి ప్రధాన కారకుడు కావడం జరిగింది. సో 1948 సెప్టెంబర్ 11న 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? మండే నుండి ఫ్రైడే అంటున్నాము. 13 నుండి 17 అంటే ఎన్ని రోజులు చూడండి? 13వ తారీఖు, 14, 15, 16, 17 తీసేయాలి. సో మనకు క్లియర్గా 4 రోజులు, ఎందుకంటే 13 కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి 15 కన్సిడర్ చేయకూడదు. సో మొత్తంగా ఏమవుతున్నాయి? మనకి 4 పూర్తి రోజులు మనకి ఆపరేషన్ పోలో అనే సంఘటన జరగడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఆపరేషన్ పోలో హైదరాబాద్ స్టేట్పై భారత సైన్యం నిర్వహించడం జరుగుతుంది. ఆ ఆపరేషన్ పోలోకు పెట్టిన పేరే ఆపరేషన్ పోలో అంటున్నాం, ఆపరేషన్ కాటర్ పిల్లర్ అంటున్నాం, పోలీస్ చర్య అంటున్నాం, ఆపరేషన్ ట్రూమన్ అంటున్నాం. ఇలా వివిధ రకాల పేర్లు, దాదాపుగా 11 పేర్లు మనకు అవైలబిలిటీలో ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. సో మనకి క్లియర్గా 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు ఆపరేషన్ పోలో అనే ఒక కార్యక్రమం, ఒక ఆపరేషన్ నిర్వహించబడడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే మరి ఈ సమయంలో భారత సైన్యానికి లెఫ్టినెంట్ జనరల్గా మహారాజ్ సింగ్ ఉంటున్నాడు. మహారాజ్ సింగ్ ఉంటున్నాడు. హైదరాబాద్ సైనిక కమాండర్గా ఎవరున్నారు? మనకి క్లియర్గా జయన్ చౌదరి ఉంటున్నాడు. జయంతోనాథ్ చౌదరి బెంగాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతడు హైదరాబాద్ సైన్యానికి నాయకత్వం వహించడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17న మీర్ లాయక్ అలీ మంత్రిత్వ శాఖకి రాజీనామా చేయడం జరిగింది. లాయక్ అలీ ఎవరు? ప్రధానమంత్రిగా ఉన్నాడు, దివాన్ అంటున్నాం. నిజాం కాలంలో ప్రధాని ఏమంటున్నాం? దివాన్ అంటున్నాం. ఇతని నేతృత్వంలోనే మంత్రిత్వ శాఖలు అనేవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ మంత్రిత్వ శాఖలకి, ఆ మంత్రిత్వానికి రాజీనామా సమర్పించడం జరిగింది. కారణం ఏంటి? అదే రోజు చూడండి, 1948 సెప్టెంబర్ 10న 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఓటమిని అంగీకరించాడు. సో నేను ఓడిపోతున్నాను, ఇక నుండి హైదరాబాద్ ప్రాంతం భారతీయ యూనియన్లో భాగమని రేడియో కేంద్రంగా ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు గమనిస్తే 7వ నిజాం దక్కన్ రేడియో నుండి ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దక్కన్ రేడియో వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనము నిజాం రేడియో అంటున్నాం. సో నిజాం రేడియోనే మనం చరిత్రలో దక్కన్ రేడియోగా పిలవడం జరుగుతుంది. ఆ దక్కన్ రేడియో కేంద్రంగా సాయంత్రం మనకు ప్రకటన జారీ చేస్తున్నాడు. ఏమని? ఇక నుండి హైదరాబాద్ రాజ్యం అనేది భారతీయ యూనియన్లో భాగంగా ఉంది.
సో నెక్స్ట్ గమనిస్తే 1948 జూన్ 17న ఇండియన్ యూనియన్ ఏర్పాటు చేసిన ఎస్కే తార్ కమిటీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ వర్డ్ గమనించండి. అప్పటికి భారత ప్రభుత్వం లేదు. భారత ప్రభుత్వం ఎప్పుడు రావాలి? ప్రజాస్వామికంగా రావాలి, ఎన్నికలు నిర్వహించబడాలి. 1952లో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. కాబట్టి దేశ చరిత్రలో మొట్టమొదటి సాధారణ ఎన్నికలు, ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952 అంటున్నాం. అప్పటి వరకు భారతదేశంలో ప్రభుత్వం ఉంది, కానీ అది ప్రజాప్రభుత్వం కాదు. సో 1948 నుండి 52 వరకు ఎవరున్నారు? మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేయబడిన రాజ్యాంగ సభ పార్లమెంటుగా కొనసాగింది. కాబట్టి దాన్ని అప్పుడు మనం ఇండియన్ యూనియన్గానే భావిస్తాం. సో అలాంటి ఇండియన్ యూనియన్ ఏం చేసింది? భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఎస్కే తార్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనిస్తే రాజ్యాంగాన్ని నిర్మించే క్రమంలో రాజ్యాంగ సభ వివిధ రకాల కమిటీలను ఏర్పాటు చేస్తుంది. అలాంటి కమిటీలలో కూడా ఈ భాషా ప్రాతిపదిక కమిటీలకు హెడ్ ఎవరంటే ఎస్కే తారే అవుతారు. సో మనం ఇలాంటి ఎస్కే తార్, సుమన్ కుమార్ థార్ అంటున్నాం, లేదా ధార్ అనవచ్చు. థార్ లేదా ధార్ అనే వర్డ్ వస్తుంది చూడండి, ఎందుకంటే ఇంగ్లీష్లో మనకు DHAR అని వస్తుంది చూడండి. సుమన్ కుమార్ థార్ లేదా థార్ అంటున్నాం. ఇతని నేతృత్వంలో మనకి ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి? భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమా? సాధ్యమైతే ఎలా? కాకుంటే ఎందుకు? సో మొత్తంగా జరిగింది. 1948 సెప్టెంబర్ 19 నుండి 1950 జనవరి 24 మధ్య. ఇక్కడ క్లియర్గా గమనిస్తే సెప్టెంబర్ నుండి జనవరి మధ్య ఏం జరుగుతుంది? JN చౌదరి నేతృత్వంలో హైదరాబాద్లో సైనిక పాలన అనేది జరగడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ ఆర్మీకి నాయకత్వం వహించడం జరిగింది. ఆర్మీ రూల్ ప్రకారం గమనించిన అప్పటి భారతీయ పరిస్థితులను, హైదరాబాద్ పరిస్థితుల దృష్ట్యా కూడా ఇతడే కరెక్ట్ అనే విషయంతో జవహర్లాల్ నెహ్రూ మిగిలిన వ్యక్తులందరూ ఇతనికి సపోర్ట్ చేయడం జరిగింది. మొత్తంగా JN చౌదరి నేతృత్వంలో హైదరాబాద్లో సైనిక పాలన, ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏర్పడింది. కారణం ఏంటంటే ఈ అడ్మినిస్ట్రేషన్కు నేతృత్వం వహించిన వ్యక్తి ఒక అడ్మిరల్, ఒక ఆర్మీకి సంబంధించిన ఆఫీసర్. సో అతడే జయంతోనాథ్ చౌదరి లేదా JN చౌదరి అంటున్నాం, బెంగాలీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. నెక్స్ట్ 1948 సెప్టెంబర్ 22న 7వ నిజాం UN జనరల్ అసెంబ్లీ నుండి తన పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. ఎప్పుడైతే భారతదేశంపై కంప్లైంట్ ఇచ్చాడో క్రమంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత భారత ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల భారత ప్రభుత్వంపై ఇచ్చిన కంప్లైంట్ను తిరిగి తీసుకోవడం జరిగింది. 1948 డిసెంబర్ 10 అంటున్నాం. 1948 డిసెంబర్ 10 ఏమవుతుంది? ఎస్కే తార్ కమిటీ తన నివేదికని భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అంటే ఆనాటి భారత ప్రభుత్వం ఏంటిది? ఇండియన్ యూనియన్కి ఎస్కే తార్, సుమన్ కుమార్ థార్ కమిటీ తన నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఈ నివేదికలో ఏమని చెప్పింది? గమనిస్తే ఈ కమిటీ భాషావాద రాష్ట్ర ఏర్పాటుకు కొంత సమయం వేచి ఉండాలి అని సూచించడం జరిగింది. ఇంకో విషయం కూడా క్లియర్గా చెప్పింది, భాష మాత్రమే రాష్ట్ర ఏర్పాటులకి అంటే దేశ విభజనకు సరి అయినది కాదు, దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోండి అని తన నివేదికలో తెలియజేయడం జరిగింది. దీంతో ఉద్యమం మరింత ఉధృతమవుతుంది. జైపూర్ సమావేశంలో ఆ నిర్ణయం మేరకి మరో కమిటీ ఏర్పడడానికి అవకాశం జరిగింది. 1948 డిసెంబర్ 17న భారత ప్రభుత్వం చేత స్థాపించబడిన JVP కమిటీ అంటున్నాం. మరి JVP కమిటీ ఎందుకు, ఎలా ఏర్పడింది? గమనిస్తే ఎస్కే తార్ కమిటీ క్లియర్గా నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో రాష్ట్రాల ఏర్పాటు అనేది ఇప్పుడు సరి అయిన సమయం కాదు, కొంతకాలం వెయిట్ చేయండి అంటున్నాం. భాష అనేది సరి అయిన ప్రాతిపదిక కాదు, దాంతోపాటు మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోండి అంటుంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తంగా తిరస్కరించినట్టే. దీంతో ఉద్యమం ఉధృతం కావడంతో జైపూర్ INC సమావేశం జరుగుతుంది. జైపూర్ INC సమావేశం 1948 డిసెంబర్లో నిర్వహించబడుతుంది. ఆ సమావేశానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు? రైట్, మనకు క్లియర్గా పట్టాభి సీతారామయ్య ఉండడం జరిగింది. మరి ఈ సమావేశంలోనే తీసుకున్న నిర్ణయం ఏమని? ఎస్కే తార్ నివేదికను చర్చించారు. ఆ నివేదికలో క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి ప్రజల నుండి డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో JVP అనేది ముగ్గురి ఇనిషియల్ కనబడుతుంది. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య. ఈ ముగ్గురుతో కూడిన మొదటి ఇనిషియల్ తీసుకొని JVP కమిటీగా పిలవడం జరిగింది. అది కూడా భాషా రేఖపై విచారణ అంటున్నాం. భాష ఆధారితంగా దేశ విభజనకు సంబంధించి అంటే ఇంకా లింగ్విస్టిక్ లైన్ అంటాం, ఇంకా సింపుల్. సో లింగ్విస్టిక్ లైన్ ఆధారితంగా ఈ కమిటీ అనేది ఏర్పడడం జరిగింది. 1950 ఫిబ్రవరి అంటున్నాం. 1950 ఫిబ్రవరిలో ఏం జరిగింది అంటే 1950 ఫిబ్రవరిలో వరంగల్ అంటే హనుమకొండ ప్రాంతంలో హయగ్రీవాచారి మైదానంలో
ఒకటవ విశాలాంధ్ర సమావేశం నిర్వహించబడడం జరిగింది. అసలు ఈ విశాలాంధ్ర భావన ఎవరు తీసుకొచ్చారు గమనిస్తే అయ్యదేవర కాళేశ్వరరావు నిర్వహించడం జరుగుతుంది. విశాలాంధ్ర మహాసభను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేస్తాడు. క్రమంగా ఇది 2 సమావేశాలను నిర్వహిస్తుంది. మొట్టమొదటి సమావేశం హనుమకొండ, రెండో సమావేశం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరున్నారు? హయగ్రీవాచారి ఉండడం జరిగింది. సో హయగ్రీవాచారి అధ్యక్షతన మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభ సమావేశం నిర్వహించబడింది. సో 1950 జనవరి 25న ఏం జరుగుతుంది? 1950 జనవరి 25న మనం గమనిస్తే నిజాం మరియు ఇండియన్ యూనియన్ మధ్య ఒక ఒప్పందం అనేది నిర్వహించబడింది. ఈ ఒప్పందం ఏంటి? స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ వేరు, ఇది వేరు. ఈ అగ్రిమెంట్ ఏం జరిగింది అంటే నిజాంకి తన హోదాకు తగ్గట్టుగా పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు 1724 నుండి 1948 వరకు వంశపారంపర్యంగా పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పటికి రాజులుగా చెలామణి అవుతున్నారు. ఒకేసారి ఎలాంటి పదవి లేకుండా ఉండడం ఇబ్బంది. సో మొత్తంగా ఇద్దరి మధ్య ఒడంబడిక అనేది జరిగింది. ఆ నేపథ్యంలో అతని గౌరవ స్థానంలో కూర్చోబెట్టడానికి భారత ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అతనికి భరణం ఇవ్వడానికి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇలాంటి భరణాలను రద్దు చేసింది ఇందిరాగాంధీ. గమనించండి, రాజభరణాల రద్దు, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటాం. సో ఈ రాజభరణాల రద్దుని ఇందిరాగాంధీ చేస్తుంది. చూడండి, ఇలాంటి అన్నిటిని తీసేసింది ఆమె. గవర్నర్తో సమానమైన హోదాని, రాజ్ ప్రముఖ హోదాని ఇవ్వడం జరిగింది. అందుకే ఇప్పుడు గమనించండి, గవర్నర్ యొక్క నివాసాన్ని ఏమంటాం? రాజ్. సో క్లియర్గా రాజ్ ప్రముఖ్ అంటున్నాం. చూడండి, సో రాజ్ ప్రముఖ్ అంటే గవర్నర్ హోదాకు సమానమైన పదవిని ఇవ్వడం జరిగింది. సో అలా ఈ ఒప్పందం ద్వారా వచ్చిన రాజ ప్రముఖ లేదా గవర్నర్తో సమానమైన హోదాని 1950 జనవరి నుండి 1956 నవంబర్ వరకు ఉపయోగించుకోవడం జరిగింది. ఆ హోదాలో ఉండడం జరిగింది. 1952 ఫిబ్రవరి అంటున్నాం. 1952 ఫిబ్రవరిలో మొదటి సాధారణ ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం భారతీయ చరిత్రలోనే, భారతీయ ఎన్నికల వ్యవస్థలోనే మొట్టమొదటి ఎన్నికలు అనేవి, ది ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అనేవి 1952లో నిర్వహించబడ్డాయి. వీటినే మొట్టమొదటి ఎన్నికలు లేదా మొదటి సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అంటున్నాము. ఇది హైదరాబాద్తో పాటుగా దేశం మొత్తంలో నిర్వహించబడింది. 1952 ఫిబ్రవరిలో హైదరాబాద్ కేంద్రంగా మనకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ ఎన్నికలలో ప్రజాప్రభుత్వం అనేది బూర్గుల రామకృష్ణ నేతృత్వంలో ఏర్పడడం జరుగుతుంది. 1952 మార్చి 6 అంటున్నాం. 1952 మార్చి 6 హైదరాబాద్ రాష్ట్రంలో 13 మంది 1+12 మంది సభ్యులతో బి రామకృష్ణ అంటే బూర్గుల రామకృష్ణారావు. ఇక్కడ బూర్గుల అనేది అతని యొక్క ఇంటి పేరు కాదు, అది అతని యొక్క ఊరు పేరు. సో క్లియర్గా గమనిస్తే బూర్గుల రామకృష్ణారావు యొక్క అసలు పేరు పుల్లమరాజు రామకృష్ణారావు అంటున్నాము. ఇతడు బహుభాషా కోవిదుడు, బహురంగాలలో, వివిధ రకాల రంగాలలో నిష్ణాతుడు. ఒక రైటర్గా, ఒక జర్నలిస్టుగా, ఒక న్యాయవాదిగా, ఒక ఎడ్యుకేటెడ్గా, ఒక పొలిటికల్గా, ఒక యాక్టివిస్ట్గా, ఇలా బహుముఖ రంగాలలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి మన బూర్గుల రామకృష్ణారావు. అతన్ని మనం ఏమంటున్నాం? పుల్లమరాజు రామకృష్ణారావు అంటున్నాం. సో ఇతని నేతృత్వంలో మొట్టమొదటి ప్రభుత్వం అనేది ఏర్పడింది. మరి ఇలాంటి ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో మంత్రులు, ఇలాంటి ప్రభుత్వం ఏర్పడే సందర్భంలో ముఖ్యమంత్రి గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చూడండి, ఎవరు అప్పుడు గవర్నర్ అంటే రాజప్రముఖే కదా. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారాలు అనేవి జరిగాయి. సో 1952 మార్చి 23న, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, 1952 మార్చి 23 అనగానే హైదరాబాద్ శాసనసభ ప్రారంభం కావడం జరిగింది. మనకి మార్చి 23న హైదరాబాద్ శాసనసభ ప్రారంభమైంది. 1953 డిసెంబర్ 22 అంటున్నాం. 1953 డిసెంబర్ 22 అనగానే ఎస్ఆర్సి ఏర్పాటును, ఎస్ఆర్సి అంటే ఏంటి? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటున్నాం. దాన్ని ఎస్ఆర్సి అంటున్నాం. 1953 డిసెంబర్ 22న ప్రకటన చేశాడు. ఏర్పాటు కాదు, ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేశాడు జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని, భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. అతడు పార్లమెంట్ కేంద్రంగా, పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేస్తున్నాడు. మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాము. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం. దాని పేరే ఎస్ఆర్సి అంటున్నాం. సో ఈ ప్రకటన ప్రకారం 1953 డిసెంబర్ 29, ఈ పాయింట్ ఇంపార్టెంట్. అంటే ఎస్ఆర్సి ఎప్పుడు ఏర్పడింది? ప్రకటించబడింది డిసెంబర్ 22, ఏర్పడింది డిసెంబర్ 29. సో 1953 డిసెంబర్ 29న మొదటి ఎస్ఆర్సి అంటున్నాము. మొదటి ఎస్ఆర్సికి అధ్యక్షుడు ఎవరు? ఫజల్
అలీ అవుతున్నాడు. సో ఈ ఫజల్ అలీ ఏం చేశాడు, అధ్యక్షతన ఎస్ఆర్సి ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, లింగ్విస్టిక్ లైన్ ఆధారితంగా దేశ విభజన అంటే నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం. ఇక్కడ బాగా గమనించారు, ఉన్నాయి అప్పటికే రాష్ట్రాలు ప్రావిన్సీ రూపంలో ఉన్నాయి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి రూపంలో ఉన్నాయి. వాటి సరిహద్దులను మారుస్తూ రాష్ట్రాల రూపురేఖలను మార్చాలి, సరిహద్దుల్లో మార్చాలి. అందుకే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అంటున్నాం చూడండి. సో 1953 డిసెంబర్ 29న ఏర్పాటు చేయబడడం జరిగింది. నెక్స్ట్ 1954 ఫిబ్రవరి 23న అంటున్నాం. రైట్, ఇక్కడ ఏం చేసింది, ఫిబ్రవరి 23న ప్రజల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు, ప్రజల నుండి అభిప్రాయాలని సజెషన్స్ తీసుకోవడం కోసం. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సజెషన్ తీసుకుంటే కదా క్లారిటీ వచ్చి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, ఇది ఈజీ. ఒక్కొక్క ప్రాంతంలోకి వెళ్ళి తెలుసుకోవడం కంటే ఆ ప్రాంతానికి సంబంధించిన సమాజం నుండి మనకు అభ్యర్థనలు కనుక వచ్చినా, వాళ్ళ యొక్క సజెషన్స్ కనుక వచ్చినా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కనుక వచ్చినా వాటిని చదివితే అక్కడ క్లారిటీ దొరుకుతుంది. సో కాబట్టి ప్రజల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 24 వరకు తమ అభిప్రాయాలు సమర్పించవచ్చని డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు డెడ్ లైన్ ఇచ్చింది. చాలామంది చాలా రకాల సబ్మిషన్స్ చేయడం జరిగింది. ఇలాంటి క్రమంలోనే ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి అనేక ఉపాధ్యాయ సంఘాలు, అనేక ఉద్యోగ సంఘాలు, అనేక ప్రజానాయకులు తమ పత్రాలని ఎస్ఆర్సికి సమర్పించడం జరిగింది. ఒక మర్రి చెన్నారెడ్డి గమనించండి, ఒక కేవీ రంగారెడ్డి గమనించండి, ఒక బురుగుల రామకృష్ణారావు గమనించండి, ఒక ప్రొఫెసర్ జయశంకర్ గమనించండి, ఒక తోట ఆనందరావు గమనించండి. ఇలాంటి వ్యక్తులు తమ అభిప్రాయాలను తెలియజేశారు, తమ మెమోరాండాలని ఎస్ఆర్సికి అందించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో సో 1954 జూన్ 29న హైదరాబాద్కు వస్తున్న ఎస్ఆర్సి అంటున్నాం. అంటే ఎప్పుడు వచ్చింది, జూన్ నెలలో మనకు, జూన్ జూలై నెలలో మనకి ఎస్ఆర్సి అనేది హైదరాబాద్ను సందర్శించడం జరిగింది. మరి ఈ సందర్భంలో హైదరాబాద్లో ఎక్కడ స్టే చేసింది అంటే ఆ స్టే చేసిన భవనాన్ని గ్రీన్లాండ్ భవనము అంటున్నాం. ఈ గ్రీన్లాండ్ భవనంలో స్టే చేసిన ఎస్ఆర్సికి అనేక మంది తమ మెమోరాండాలని అందించడం జరిగింది. సో 1955 సెప్టెంబర్ 30న సో ఏం జరిగింది, మొదటి ఎస్ఆర్సి తన నివేదికని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పించడం జరిగింది. దాదాపుగా 752 పేజీలతో కూడిన ఈ నివేదిక అందించడం జరిగింది. ఇందులో 3 ప్రధాన శీర్షికలు కనబడతాయి. అప్లై ఫర్ ది హైదరాబాద్, అప్లై ఫర్ ది తెలంగాణ, అప్లై ఫర్ ది విశాలాంధ్ర. కేర్ ఫర్ తెలంగాణ, కేర్ ఫర్ విశాలాంధ్ర, కేర్ ఫర్ హైదరాబాద్ అంటాం చూడండి. ఇలాంటి 3 ప్రధాన సబ్ హెడ్డింగ్లతో అది పూర్తిగా ఎస్ఆర్సి తన నివేదికలను సమర్పించడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగానే మనకి చట్టం అనేది వస్తుంది, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. ఆ చట్టం ప్రకారమే దేశంలో నూతన రాష్ట్రాల ప్రస్తావన అనేది ప్రారంభం కావడం జరిగింది. సో 1955 అక్టోబర్ 10న సో ఇచ్చింది ఎప్పుడు, సెప్టెంబర్ 30. బాగా గమనించండి, ప్రకటన చేసింది డిసెంబర్ 22, ఏర్పాటు చేసింది డిసెంబర్ 29, ప్రజల కోసం అప్లికేషన్లకు ఇచ్చిన డేటు ఫిబ్రవరి 23, నివేదిక ఇచ్చింది సెప్టెంబర్ 30. ఆ నివేదికను బహిర్గతం చేసిన రోజు ఎప్పుడు అంటే 1955 అక్టోబర్ 10న నివేదికను ప్రభుత్వం ప్రచురించడం, పబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు అందరికీ తెలిసి. సో 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీ హైదరాబాద్ భవన్లో పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. అంటే మొత్తంగా రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి 16 రాష్ట్రాల ఏర్పాటు అనేది క్లియర్గా కనబడుతుంది. సో మొత్తం దేశాన్ని 20 భాగాలుగా రీఆర్గనైజ్ చేయడానికి ఆ నివేదిక దోహదపడడం జరుగుతుంది. అప్పటి వరకే ఉన్న పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి వంటివి తీసివేయాలని చెప్పింది. పార్ట్ సి, పార్ట్ డిలో ఉన్న రాష్ట్రాలని, ప్రాంతాలని దగ్గరగా ఉన్న రాష్ట్రాలలో కలిపివేయమని ఇలాంటి అనేక రకాల సజెషన్లతో తన నివేదికను ఇచ్చింది. ఆ నివేదికను బహిర్గతం చేశారు 1956 ఫిబ్రవరి 20న. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. ఏం జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది, పెద్ద మనుషుల ఒప్పందం. ఆనాటి హైదరాబాద్ ప్రాంతం నుండి 4, ఆనాటి ఆంధ్ర రాష్ట్రం నుండి, ఎందుకు 1953 కర్నూలు రాజధానిగా ఏర్పడుతుంది. సో ఆంధ్ర ప్రాంతం నుండి 4, తెలంగాణ ప్రాంతం అంటే హైదరాబాద్లోని తెలంగాణ ప్రాంతం నుండి 4, మొత్తంగా 8 మందితో కూడిన చర్చ అనేది, డిస్కషన్ అనేది జరిగింది. తమ అభిప్రాయాలని తెలియజేయడం, తమ ప్రాబ్లం చెప్పడం, దానికి సొల్యూషన్స్ అనేవి అక్కడ జరిగాయి. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20న ఎక్కడ జరిగింది గమనిస్తే హైదరాబాద్ హౌస్ అంటాం చూడండి.
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్, అసలు ఈ హైదరాబాద్ హౌస్ను ఎవరు నిర్మించారు? 7వ నిజాం నిర్మించడం జరుగుతుంది. పార్లమెంట్ నిర్మాణకర్త ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటిన్స్ ఈ హైదరాబాద్ భవన్ని నిర్మించడం జరుగుతుంది. సో ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది హైదరాబాద్ భవన్. బాగా గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దు. హైదరాబాద్లో లేదు, ఇది ఢిల్లీలో ఉంది. నేటి తెలంగాణ భవన్ అవుతుంది. హైదరాబాద్ భవన్ అది కాస్త ఏపీ భవన్, అది కాస్త తెలంగాణ భవన్గా మారిపోయింది. సో 1956 ఆగస్టు 10న నోట్ ఆన్ సేఫ్ గార్డును రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. మొత్తంగా చర్చలు జరిగాయి. దాదాపుగా 14 అంశాలు, మొత్తం 17 అంశాలు అయితే 14 అంశాల మీద ఏకాభిప్రాయం అనేది కుదిరింది. 3 అంశాలు పక్కన పెట్టారు. మనకు 14 అంశాలతో కూడిన జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది నోట్ ఆన్ సేఫ్ గార్డ్ పేరుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 1956 ఆగస్టు 10న.